శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ముచ్చట. ముచ్చట తీర్చువేళ నగుమోముని చూపని వారలెవ్వరు, అచ్చపు మానసం పరిహాసము లేక తీర్చిదిద్దుచో పచ్చని కాపురం సదుపాయమునందదు నిశ్చయముగా. నచ్చిన వారితోడ తిరునామము దాల్చిన భాగ్యవంతులవు. ఈ పద్యభావము ముచ్చట తీర్చాలి అంటే నగుమోము, నవ్వుతున్న మొహంతో భార్యామణి ఆ ముచ్చట తీర్చగలిగితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ సమయంలో నగుమోమను చూపలేదు అనుకుంటే అచ్చపు మానసము పరిహాసము లేకయే. నిజమైన మనసు పరిహాసము లేక తీర్చిదిద్దలేరు. అపహాస్యము, పరిహాసము అంటే ఎగతాళి చేయడం. అటువంటి ఎగతాళి చేయకుండా మనసును తీర్చిదిద్దగలిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే ముచ్చట తీర్చువేళ నవ్వుతూ ఉండాలని. పచ్చని కాపురము సదుపాయమునందదు నిశ్చయముగా. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కాపురం ఏ సదుపాయము కూడా, అంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితి ఆనందమయంగా అనిపించదు. నచ్చిన వారితోట తిరునామము దాల్చిన భాగ్యవంతమవు. అటువంటి వారు వాళ్ళు నచ్చిన వాళ్ళతో తిరునామము అంటే విష్ణు భక్తులు ధరించే నామం, అంటే ఒక రకంగా వాళ్ళు విష్ణువును పూజించేవాళ్ళు. అటువంటి మంచివారు వారిలాగా ఆ నామము దాల్చిన వారితో ఈ కార్యక్రమం, ఈ మంచితనం, ఈ ముచ్చట తీర్చడం అంటూ జరిగితే అది భాగ్యవంతమవుతుంది అని ఉద్దేశంతో ఈ పద్యం రాశాను. మిత్రులు ఈ పద్యం చదివి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.